దేవుని వాక్యమును హృదయములో భద్రపరచుకొనుటకు, దేవుని మీద ఆధారపడే వ్యక్తిత్వమును అభివృద్ధి చేసుకొనుటకు, దేవుని రాజ్యవ్యాప్తిలో సమర్పణ కలిగిన వారిగా సిద్ధపడుటకు మరియు విశ్వాసులను ప్రోత్సహించుటకు, పరిశుద్ధ గ్రంథముపై మంచి అవగాహన కలిగించుటకు ఈ యొక్క క్విజ్ను అందిస్తున్నాము. అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి? ఏ పౌలు, బి దేవదూత, సి ప్రభువు, డి అపవాది. సమాధానము సి ప్రభువు. దేవుని జ్ఞానము ఎవరు? ఏ పౌలు, బి దేవదూత, సి క్రీస్తు, డి అపవాది. సమాధానము సి క్రీస్తు. ఏ దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు? ఏ గ్రీసు, బి ఎఫెసు, సి గలతీ, డి ఐగుప్తు. సమాధానము ఏ గ్రీసు. పౌలు ఎవరికి బాప్తిస్మము ఇచ్చాడు? ఏ బర్నబా, బి క్రిస్పు, సి గాయి, డి బి మరియు సి. సమాధానము డి బి మరియు సి. ఎవరు దేవుని మర్మములను పరిశీలించుచున్నారు? ఏ దేవదూత, బి మికాయేలు, సి గాబ్రియేలు, డి ఆత్మ. సమాధానము డి ఆత్మ. దేవుని సంగతులు దేవుని డాష్ కే గాని ఎవనికి తెలియవు? ఏ దేవదూత, బి మికాయేలు, సి గాబ్రియేలు, డి ఆత్మ. సమాధానము డి ఆత్మ. ఏ సంబంధి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించాడు? ఏ రోమా, బి యూదా, సి ప్రకృతి, డి జ్ఞాన. సమాధానము సి ప్రకృతి. ఏ ఆలయము పరిశుద్ధమై ఉన్నది? ఏ అపవాది, బి దేవదూత, సి దేవుని, డి లోక. సమాధానము సి దేవుని. క్రీస్తు ఎవరివాడు? ఏ అపవాది, బి దేవదూత, సి దేవుని, డి మనిషిని. సమాధానము సి దేవుని. ఏ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము? ఏ లోక, బి దేవదూత, సి పౌలు, డి క్రీస్తు. సమాధానము ఏ లోక. ఎవడును మనుషులందు ఏం చేయకూడదు? ఏ ప్రేమించకూడదు, బి సహకరించకూడదు, సి అతిశయింపకూడదు, డి క్షమించకూడదు. సమాధానము సి అతిశయింపకూడదు.
పౌలు వేసిన పునాది ఎవరు? ఏ యోహాను, బి పేతురు, సి క్రీస్తు, డి అపవాది. సమాధానము సి క్రీస్తు. మనల్ని విమర్శించేది ఎవరు? ఏ ప్రభువు, బి దేవదూత, సి అపవాది, డి రాజు. సమాధానము ఏ ప్రభువు. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేనితో ఉన్నది? ఏ శక్తితో, బి కోపముతో, సి ద్వేషముతో, డి అసూయతో. సమాధానము ఏ శక్తితో. ఎందులో రాసిన సంగతులను అతిక్రమించకూడదు? ఏ లేఖనములలో, బి హృదయములలో, సి పుస్తకములలో, డి తరగతులలో. సమాధానము ఏ లేఖనములలో. పౌలు కొరింథీకి ఎవరిని పంపాడు? ఏ తిమోతి, బి సిలా, సి బర్నబా, డి మార్కు. సమాధానము ఏ తిమోతి. పౌలుకి ప్రియమైన ఆత్మీయ కుమారుడు ఎవరు? ఏ తిమోతి, బి పేతురు, సి బర్నబా, డి లూకా. సమాధానము ఏ తిమోతి. డాష్ అను పస్కా పశువు వధింపబడును? ఏ పౌలు, బి పేతురు, సి స్టెఫెను, డి క్రీస్తు. సమాధానము డి క్రీస్తు. జారత్వము చేసిన వారిని వెలివేయనిది ఎవరు? ఏ కొరింథీయులు, బి గలతీయులు, సి ఎఫెసీయులు, డి పైవన్నీ. సమాధానము ఏ కొరింథీయులు. వెలుపలి వారికి ఎవరు తీర్పు తీరుస్తారు? ఏ దేవదూత, బి అపవాది, సి దేవుడు, డి సంఘస్థులు. సమాధానము సి దేవుడు. సంఘములోని వారికి ఎవరు తీర్పు తీర్చాలి? ఏ దేవదూత, బి అపవాది, సి దేవుడు, డి సంఘస్థులు. సమాధానము డి సంఘస్థులు. ఎవరు లోకమునకు తీర్పు తీర్చెదరు? ఏ అపవాది, బి దేవదూతలు, సి పరిశుద్ధులు, డి పాపులు. సమాధానము సి పరిశుద్ధులు. మన దేహముతో ఎవరిని మహిమపరచాలి? ఏ అపవాదిని, బి దేవదూతలని, సి పరిశుద్ధులని, డి దేవుడిని. సమాధానము డి దేవుడిని. అన్నింటియందు మనకు డ్యాష్ కలదు? ఏ కోపము, బి పాపము, సి అసహ్యము,
డి స్వతంత్ర్యము. సమాధానము డి స్వాతంత్ర్యము. ఎవరు దేవుని రాజ్యమునకు వారసులు కాదు? ఏ పరిశుద్ధులు, బి దొంగలు, సి లోబులు, డి బి మరియు సి. సమాధానము డి బి మరియు సి. దేవుడు మనలను తన డాష్ వలన లేపును. ఏ కోపం, బి ఆసక్తి, సి విశ్వాసం, డి శక్తి. సమాధానము డి శక్తి. ఏమి జరుగుచున్నందున సొంత భార్య కావాలి? ఏ హత్య, బి ఆత్మహత్య, సి జారత్వము, డి దొంగతనము. సమాధానము సి జారత్వము. ఏలయనగా ఈ డాష్ నటన గతించుచున్నది. ఏ లోకపు, బి పాపపు, సి అసహ్యమైన, డి శాపపు. సమాధానము ఏ లోకపు. మనము ఎవరికి దాసులము కాకూడదు? ఏ శాస్త్రులకు, బి యూదులకు, సి మనుషులకి, డి ఏది కాదు. సమాధానము సి మనుషులకి. మనల్ని ఉప్పంగా చేసేది ఏమిటి? ఏ కోపం, బి పాపం, సి జ్ఞానం, డి ప్రేమ. సమాధానము సి జ్ఞానం. మనకు క్షేమాభివృద్ధి కలుగజేసేది ఏమిటి? ఏ కోపం, బి పాపం, సి జ్ఞానము, డి ప్రేమ. సమాధానము డి ప్రేమ. మనకి ప్రభువు ఎవరు? ఏ ఆదాము, బి అబ్రహాము, సి దావీదు, డి క్రీస్తు. సమాధానము డి క్రీస్తు. ఎవరి ద్వారా సమస్తము కలిగాయి? ఏ దేవదూతలు, బి అపవాది, సి క్రీస్తు, డి పైవన్నీ. సమాధానము సి క్రీస్తు. సువార్త ప్రకటించకపోతే డాష్. ఏ శ్రమ, బి శాపము, సి శిక్ష, డి ఏది కాదు. సమాధానము ఏ శ్రమ. మనము ఏ కిరీటము పొందాలి? ఏ అక్షయమగు, బి వెండి, సి క్షయమగు, డి బంగారము. సమాధానము ఏ అక్షయమగు. యూదులను సంపాదించుటకు పౌలు ఏమయ్యాడు? ఏ యూదుడు, బి శాస్త్రి, సి ఏ మరియు బి, డి రోమీయుడు. సమాధానము ఏ యూదుడు.
మనము ఎవరిని శోధించకూడదు. ఏ దేవదూతని, బి అపవాదిని, సి ప్రభువుని, డి ఏది కాదు. సమాధానము సి ప్రభువుని. పూర్వము కొందరు శోధించి దేని వలన నశించారు? ఏ సర్పము, బి కుక్క, సి ఏనుగు, డి పులి. సమాధానము ఏ సర్పము. మనమేమి చేసినను ఎవరి మహిమ కొరకు చేయాలి? ఏ దేవుని, బి అపవాది, సి దేవదూత, డి మనిషిని. సమాధానము ఏ దేవుని. ఎవరికి అభ్యంతరము కలుగజేయకూడదు? ఏ సంగమునకు, బి అపవాదికి, సి ఫరోకు, డి హేరోదుకు. సమాధానము ఏ సంగమునకు. ఎవరు క్రీస్తుని పోలి నడుచుకున్నారు? ఏ యూదా, బి పౌలు, సి జకర్యా, డి ఫరో. సమాధానము బి పౌలు. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరు? ఏ క్రీస్తు, బి దేవదూత, సి అబ్రహాము, డి దావీదు. సమాధానము ఏ క్రీస్తు. స్త్రీకి శిరస్సు ఎవరు? ఏ పురుషుడు, బి దేవదూత, సి అబ్రహాము, డి దావీదు. సమాధానము ఏ పురుషుడు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? ఏ దేవుడు, బి దేవదూత, సి అబ్రహాము, డి దావీదు. సమాధానము ఏ దేవుడు. కృపావరములు ఎన్ని విధములుగా ఉన్నవి? ఏ 2, బి 3, సి 4, డి నానా విధములు. సమాధానము డి నానా విధములు. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఏమి చేయాలి? ఏ ప్రేమించాలి, బి ద్వేషించాలి, సి ఉపేక్షించాలి, డి అపేక్షించాలి. సమాధానము డి అపేక్షించాలి. మన అవయవములకు ఎక్కువగా ఏమీ అవసరము లేదు? ఏ బలము, బి శక్తి, సి పని, డి సౌందర్యం. సమాధానము డి సౌందర్యం. ప్రేమ లేనివాడు ఎవరు? ఏ వ్యర్థుడు, బి పాపి, సి మంచివాడు, డి ఏదీ కాదు. సమాధానము ఏ వ్యర్థుడు. ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఏ శాశ్వత కాలం, బి శీతాకాలం, సి వేసవికాలం,
డి వర్షాకాలం. సమాధానము ఏ శాశ్వత కాలం. డాష్ వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్థకమగును. ఏ పరిపూర్ణమైనది, బి పాపము, సి కోపము, డి శాపము. సమాధానము పరిపూర్ణమైనది. శ్రేష్టమైనది ఏది? ఏ ప్రేమ, బి విశ్వాసము, సి జ్ఞానము, డి చదువు. సమాధానం ఏ ప్రేమ. డాష్ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఏ ప్రేమ, బి విశ్వాసము, సి జ్ఞానము, డి ధనము. సమాధానము ఏ ప్రేమ. బుద్ధి విషయమై మనము ఎలా ఉండాలి? ఏ పిల్లలమై, బి పెద్దవారమై, సి వృద్ధులమై, డి శిశువుగా. సమాధానము బి పెద్దవారమై. దుష్టత్వము విషయమై ఎలా ఉండాలి? ఏ పిల్లలమై, బి పెద్దవారమై, సి వృద్ధులమై, డి శిశువుగా. సమాధానము డి శిశువుగా. దేవుడు డాష్ కర్త కాడు. ఏ అల్లరికి, బి ప్రేమకి, సి పరిశుద్ధతకి, డి సృష్టికి. సమాధానము ఏ అల్లరికి. ఎవరి యందు మనము మృతి పొందుచున్నాము? ఏ క్రీస్తు, బి పేతురు, సి పౌలు, డి ఆదాము. సమాధానము డి ఆదాము. ఎవరి యందు మనము బ్రతికింపబడుచున్నాము? ఏ క్రీస్తు, బి పేతురు, సి పౌలు, డి ఆదాము. సమాధానము ఏ క్రీస్తు. దేవుడు ఎవరి పాదముల కింద సమస్తము ఉంచాడు? ఏ క్రీస్తు, బి పేతురు, సి పౌలు, డి ఆదాము. సమాధానము ఏ క్రీస్తు. లేఖనముల ప్రకారము క్రీస్తు ఏ దినమున లేపబడెను? ఏ 1వ, బి 2వ, సి 3వ, డి 4వ. సమాధానము సి 3వ.